హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ 2 రెసిపీస్ షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి దొండకాయ వేపుడు. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగాక దొండకాయలు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక దాంట్లో 4 చేసుకున్నాను. బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలండి. కాసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుని కాస్త పసుపు, కారం, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. లిడ్ పెట్టేస్తే కాసేపట్లో మగ్గిపోతుందండి. మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. బాగా కలుపుకొని కాసేపు అది బాగా ఉడికేటట్టు మనం ఫ్రై చేసుకోవాలండి. ఉడికిపోవాలి, ఫ్రై అవ్వాలండి. అప్పటిదాకా పెట్టుకుంటామండి. కాసేపు లిడ్ పెట్టేస్తే ఉడికిపోతుంది. ఉడికిపోయిందండి. 3 అంతలు ఉడికిపోయింది. ఇంకాస్త ఫ్రై అవుతాయండి. ఇంకా దొండకాయ రెసిపీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. అప్పుడు మర్చిపోయాను. అందుకని ఇప్పుడు వేసుకున్నాను అనమాట. తాలింపు వేసేటప్పుడు మర్చిపోయాను నేను ఇంకా గార్నిష్ చేసుకోవట్లేదండి. కొత్తిమీరతో మీకు కావాలంటే చేసుకోండి. ఇంకా అంతే అండి. వేగిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడేమో బెండకాయ అండి. బెండకాయ రెసిపీ. ఫస్ట్ ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర అది చిటపట్లాడిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ ఏం వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే వేసుకోండి. పల్లీలు వేసుకున్నాను. ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నాను. మీకు కావాలంటే ఆనియన్స్ వేసుకోండి. కరివేపాకండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నీ వేసేసి బాగా కలుపుకొని ఇందులోనే వేపుడు ప్లస్ మజ్జిగ పులుసు కూడా చేశానండి. వేగిన తర్వాత బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. కాసేపటి తర్వాత ఇంకా బాగా మగ్గిపోయిందనమాట.
బెండకాయలు. ఇప్పుడు వచ్చేసి ఉప్పు, కారం, పసుపండి. మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. ఉడికిపోవాలన్నమాట. బాగా వేగిపోయిందండి. బెండకాయలంతా బాగా ఫ్రై అయిపోయాయి. ఉడికిపోయి ఫ్రై అయిపోయింది. ఇక్కడితో స్టాప్ చేసేస్తే ఒక రెసిపీ అయిపోయినట్టండి. బెండకాయ వేపుడు రెసిపీ. నేను కొంచెం మజ్జిగ పులుసు లాగా చేసుకున్నాను. దానికి మీరు పెద్దగా కట్ చేసుకోవచ్చండి. నేను ఇందులోనే ఇంకా కాస్త తీయొచ్చండి. నేను అలా ఈ క్వాంటిటీకి చేసుకున్నాను. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటర్ అండి. అది స్కిప్ అయినట్టుంది. తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్సీలో తిప్పేసుకుని పెట్టుకున్నానండి. ఆ వీడియో స్కిప్ అయిందండి. అంతే అండి. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 పచ్చిమిరపకాయలండి వేసేసి ఒకసారి మిక్సీ తిప్పేసుకుంటే ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు వాటరు. వెంటనే అంటే ఇది ఎలాగో వేడిగా ఉంది కదా, త్వరగా తిప్పేయాలండి. కలిపేసుకోవాలి. సారీ అండి, వెనకాల వచ్చింది అది. 2 పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు అండి. మనం పెరుగు వేసుకున్న తర్వాత లేట్ చేయకూడదండి, ఆలస్యం చేయకూడదు. త్వరగా తిప్పేయాలన్నమాట, కలుపుతూ ఉండాలి. లేకపోతే పెరుగు అనేది విరిగిపోతుందన్నమాట. నేను ఫస్ట్ టైం అండి ఇది చేయటం. ఇది బెండకాయతో ఎప్పుడూ చేయలేదు నేను. ఇదే ఫస్ట్ టైము ట్రై చేశాను. నాకైతే బాగానే వచ్చిందనిపించింది. మీరు నచ్చితే కనుక చూడండి. నాకు కొంచెం బెండకాయలు ఎక్కువ అయిపోయాయేమో అనిపించిందండి. నేను ఇది బెండకాయలతో అయితే ఫస్ట్ టైం అండి. అంటే బెండకాయలు ఎక్కువ అయిపోయాయేమో అనిపించిందండి నాకు. అంతే అండి. గార్నిష్ చేసుకుంటే మజ్జిగ పులుసు విత్ బెండకాయ రెడీ అవుతుందండి. కొంచెం బెండకాయలు తక్కువ వేసుకోవాలండి.